హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు రీచ్ అవుతుందండి. ఈరోజు వీడియో వచ్చేసి త్రిమూర్తుల వ్రతం అయితే చేస్తున్నామండి మా రజనీ అక్క వాళ్ళ ఇంట్లో. ఇదైతే మా తాతయ్య దగ్గర నుంచి కూడా మాకు ఆనవాయితీగా వస్తుంది. మేము కార్తీక మాసంలో సండే రోజునైతే ఏదో ఒక రోజు సండే చేసుకుంటామండి ఈ పూజ. చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర పనులన్నీ కూడా త్వరగా చేసేసుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఈ పూజనైతే గోధూలి వేళ చేయాలి అంటారు. అందుకని చెప్పి కొంచెం తొందరగానే ఈ పూజ అయితే స్టార్ట్ చేస్తారండి. నేనైతే ముగ్గులు అవి పెడుతున్నాను, అక్క అయితే కలర్స్ చేస్తుందండి. కొంచెం చీకటి అయితే అయ్యింది. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈయనే మా తాతయ్య గారు, మా అమ్మమ్మ వాళ్ళ ఆయన. ఈ పక్కన ఉన్నవారు వాళ్ళ అమ్మగారు, మా తాతమ్మ. అలాగే ఈ పక్కన మా అత్తయ్య. ఈ తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి. అప్పు కూడా సేమ్ ఈ తాతయ్యలాగే ఉంటాడు. తాతయ్యలాగే పనులన్నీ కూడా సేమ్ మా తాతయ్య పుట్టారని అయితే అందరూ నమ్ముతారు. ఆయన పేరు అప్పారావు, అందుకే మా అప్పుని ముద్దుగా అప్పు అప్పు అని పిలుచుకుంటాం. తన పేరు కోట మనోహర్ అండి. కానీ ఎవ్వరూ వాడి పూర్తి పేరుతో అయితే పిలవరు, కనీసం మను అని కూడా ఎవరూ పిలవరు. ఇక అప్పు అనే అలవాటైపోయింది. ఇక్కడైతే నేను ముగ్గు పెట్టాను కదండి, కలర్స్ అన్నీ కూడా ఫినిష్ అయ్యాయి. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. పక్కనే పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టాను. అవి కూడా బాగున్నా లేదో తప్పకుండా కామెంట్ చేయండి. మా అక్క అయితే దీపం కూడా పెట్టిందండి ముగ్గులో. భలే నిండుదనం వచ్చింది ముగ్గుకి అయితే. ఇక పూజ అయితే స్టార్ట్ చేసామండి. మేము ముగ్గురం కూడా చాలా నిష్టగా కూర్చుని పూజ అంతా కూడా చాలా శ్రద్ధగా అయితే చేసాము. దీనికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. త్రిమూర్తులకి ఇష్టమైన మర్రి ఊడలు, మర్రి పళ్ళు, అలాగే గంజాయి, దీపం, ఒత్తులు ఇవి ఉంటే చాలా చాలా బాగా చేసుకోవచ్చండి. ఇంకా ఆడంబరాలు కూడా ఏమీ ఆశించరు ఆ దేవుడు అయితే. అలాగే ఈ పూజకి ప్రసాదం అయితే అరటిపండు, అటుకులు, చలివిడి, వడపప్పు కలిపి చేస్తారు. బెల్లం కూడా, కొబ్బరి కూడా వేస్తారండి. చాలా బాగుంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆకు వక్క వేస్తారు. భలే ఉంటుందండి తిన్నప్పుడు అయితే. చాలా బాగా చేసింది మా రచనకు కూడా, బాగా కలిపిందండి. ఈ వ్రత కథ కూడా చాలా బాగుంటుంది. నేను సింపుల్గా చెప్తాను, వినడానికి చాలా బాగుంటుంది కూడా. పూర్వం శ్రీపురం అనే గ్రామంలో ఒక పేదవాడైన ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి అతనికి ఒక కుమారుడైతే జన్మిస్తాడు. ఆ కుమారునికి తల్లిపాలు సరిపోక రోజురోజుకి బక్క చిక్కిన శరీరంతో క్షీణిస్తూ ఉంటారు. అది గమనించిన తల్లి అతని భర్తతో, ఏవండి ఒక ఆవుని కొని తీసుకురండి, పాలు కలిగిన ఆవుని మన కుమారుని కోసం తోలుకుని రండి అని చెప్పగా, ఆ బ్రాహ్మణుడు పోయి, నీవెలా ఈ ఆలోచన చేశావు? మనం కడు బీదవారము, మనకెవ్వరూ సహాయం చేయరు, డబ్బు ఉన్న వాళ్ళకే ఈ లోకంలో ఎక్కువ విలువనిస్తారని చెప్పారు. సరే, మన బిడ్డ కోసం ఎలాగైనా ఆవుని కొని తీసుకొస్తానని చెప్పి ఇంట్లో ఉన్న కమండలము అలాగే చిల్లర సామాను తీసుకుని అవి సంతలో అమ్మి 5 నాణాలు సంపాదించి అవి పట్టుకుని భార్యకి ఇస్తారు. ఆ భార్య తిరిగి అతనికే ఆ నాణాలు ఇచ్చి, ఈ 5 నాణాలతో ఎక్కడైతే పాలు గల మంచి ఆవు దొరుకుతుందో అక్కడికి తీసుకురమ్మని చెప్పి అతన్ని పంపిస్తుంది. ఆ బ్రాహ్మణుడు గ్రామాలన్నీ తిరుగుచూ ఒక సావుకారు ఉన్న ఒక గ్రామానికి వెళ్తారు. ఆ షావుకారు దగ్గర అతి మొండిదైన ఒక ఆవు ఉండేది. ఎప్పుడు చెప్పినా ఎంత వెళ్ళొద్దు అని కట్టేసినా కూడా పంట పొలాల్లోకి వెళ్ళి మేస్తూ ఉండేది. ఆయన చిరాకుతో 50 నాణాలు విలువ చేసే ఆవును 5 నాణాలకైనా ఇస్తానని అందరితో చెప్పగా, ఆ బ్రాహ్మణుడు విని సంతోషించి ఆ షావుకారు ఇంటి వద్దకు వెళ్ళి, షావుకారు, ఇదిగో తీసుకోండి 5 నాణాలు, ఈ ఆవుని దూడను నాకు అప్పచెప్పండి అనగా, ఆ షావుకారు, ఓయి బ్రాహ్మణ, నీకు పిచ్చి పట్టినదా అని అడిగితే, మీరు అన్నది నేను విన్నాను, మీరు అసత్యం పలకకూడదు, కాబట్టి నాకు ఆవును దూడను 5 నాణాలకే ఇవ్వవలసిందిగా కోరుచున్నాను, లేకపోతే మీకు అసత్యం చుట్టుకుంటుందని చెప్పగా, ఆ సావుకారు మనసులో చింతించి ఆ ఆవును దూడను 5 నాణాలకే ఆ బ్రాహ్మణునికి ఇచ్చెను. ఆవును దూడను తోలుకుని ఆ బ్రాహ్మణుడైతే తన ఇంటికి వెళ్తాడు. ఆ ఆవును దూడను చూసిన తన భార్య చాలా సంతోషిస్తుంది.
వెంటనే తన బిడ్డకి పాలు పితికి పడుతుంది. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు ఆవు ఎక్కడికో వెళ్ళిపోతుంది. సాయంత్రం అయినా సరే ఇంటికి రాకపోగా ఆ బ్రాహ్మణుడు ఊరంతా తిరిగి వెతికి ఎవరో నా ఆవును అపహరించి సంతలో అమ్మడానికే తీసుకువెళ్ళారేమో అని అనుకుని తను సంతకు బయలుదేరతాడు. అలా వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద అయితే విశ్రాంతి తీసుకుంటారు. ఆ బ్రాహ్మణుడు పైకి చూడగా 3 వ్యక్తులైతే కూర్చుని ఉంటారు. ఆ వ్యక్తులు బ్రాహ్మణునితో, ఓ బ్రాహ్మణ, నువ్వు ఎవరు, నీ వృత్తాంతం ఏంటి అని అడగగా తను జరిగిందంతా ఆ 3కి చెప్తాడు. ఓయి బ్రాహ్మణ, మేము త్రినాదులము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులము. నీవు ఎలాగూ సంతకు వెళుతున్నావు కదా, మా కోసం 3 పైసలతో ఆకు చెక్క 1 పైసా గంజాయి 1 పైసా నూనె తీసుకురావాలని కోరెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను పేదవాడును, భిక్షమెత్తుకుని బతికేవాడను, నా దగ్గర 1 పైసానైనను లేదు అని చెప్పాను. అప్పుడు ఆ త్రినాదులు గోరింట పొద దగ్గర 3 పైసలు దొరుకుతాయి, అవి తీసుకుని సంతకు వెళ్ళమని చెప్పగా ఆ బ్రాహ్మణుడు గోరింట పొద తవ్వి చూస్తాడు. 3 పైసలు కనిపిస్తాయి. ఇంకా వెతుకుచుండగా దుర్బుద్ధి వద్దు, దురాశ వద్దు అని చెప్తారు. అవి తీసుకుని బ్రాహ్మణుడు సంతకు బయలుదేరతాడు. ఎంత వెతికినా తన ఆవు మాత్రం కనిపించదు. ఇక త్రినాదులు చెప్పిన సరుకులు తీసుకువెళదామని చెప్పి ఆకు చెక్క గంజాయి తీసుకుని తెలికలవాడి దగ్గరికి వెళ్తారు. ఆ బ్రాహ్మణుడు తెలికలవానికి 1 పైసా ఇచ్చి తన గావంచాలో నూనె పొయ్యమని చెప్తాడు. ఆ తెలికలవాడు బ్రాహ్మణుని చూసి వీడికి పిచ్చి పట్టిందని చెప్పి నూనె లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోమ్మంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ముసలి తెలికలవాడి దగ్గరికి వెళ్తాడు. ఆ ముసలి తెలికలవాడు కూడా ఈ బ్రాహ్మణుడికి పిచ్చి ఏమో అనుకుని 1 పైసా తీసుకుని కొలిచే పాత్రను తిరగవేసి ఆ నూనెని తన గావంచాలో పోస్తాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాక ఆ పాత్ర అంతా ఖాళీ అయి ఉంటుంది. ఆ తెలికలవాడు ఆశ్చర్యపడి అందరి తెలికల వాళ్ళతో ఆ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి, విప్రోత్తమ, మేము తప్పు చేశామని అర్థమయ్యింది, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, మమ్మల్ని మన్నించండి అని చెప్పగా అప్పుడు ఆ పైసాకి సరిపడా నూనెని తన గావంచాలో పోయించుకుని బ్రాహ్మణుడు మర్రి చెట్టు వద్దకు వెళ్తాడు. అక్కడ త్రినాదులు ప్రత్యక్షమై, మేము అడిగినవి తీసుకొచ్చావా అని అడుగుతారు. ఓ బ్రాహ్మణుడు, స్వామి, మీ పూజను ఎలా చేయాలి, ఏమేమి ఉండాలి అని అడగగా మా మేళా చేయడం చాలా సులభం, కొన్ని సరుకులు మాత్రమే సరిపోతాయి అని త్రినాదులు చెప్తారు. ఈ కథ అయితే సగమేనండి. నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.